స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు వెడుమ బొజ్జు ఖానాపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు. ప్రస్తుతం ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయింది, స్థానిక ఎన్నికలది. దీంతో పాటు కొన్ని ప్రధానమైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఐటీడీఏ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఐటీడీఏను ఆ నూతన భవన నిర్మాణం కోసం నిధులు శాంక్షన్ చేయించిన పరిస్థితి. ఇది చాలా కాలంగా జటిలంగా ఉన్న పరిస్థితి. దానికి సంబంధించిన అంశంలో ఒకసారి తెలుసుకున్నాం. అసలు విషయం ఏంటి, ఎట్లుంది అన్న. ఏంటి ముందు కంగ్రాచులేషన్. ముందుగా ఐటీడీఏ ట్రైబల్ ఐటీడీఏను ఒక రకంగా ట్రైబల్ కలెక్టరేట్, అది దాన్ని కంప్లీట్ చేయించారు. ఏంటి దాని వెనకాల ఎట్లా ఆలోచన వచ్చింది? చాలా కాలంగా ప్రపోజల్ ఉండే, చాలా రోజుల నుంచి నడిచింది ఆ చర్చ. అన్న, వాస్తవంగా ఐటీడీఏ అనేది గిరిజనులకు గుండెకాయ లాంటిది. ఈ ప్రాంత ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఐటీడీఏ అనేది ఒక దేవాలయంతో సమానం. దగ్గర 4 దశాబ్దాలు అయింది. దాంట్లో ఇప్పటికీ కనీసం ఏదైనా మీటింగ్ పెడదామంటే మీటింగ్ హాల్ లేదు, కనీసం ఛాంబర్లు లేవు, ఏమి లేవు. ఎందుకంటే పాత మోడల్ కాబట్టి ఆ టైంలో అది సరిపోయింది. బట్ పెరుగుతున్న జనాభా అనుగుణంగా అది సరిపోవడం లేదు. అందుకే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి ప్రత్యేకించి ఆనాటి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారిని కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎందుకంటే ఆ శాఖ అంతా కూడా సార్ దగ్గర నుండి ఇన్ని రోజులు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే మరి గిరిజనులకు సంబంధించి కాబట్టి కంపల్సరీ ఇమీడియట్ చేయాలని మరి ఏటూరు నగరానికి ఆదిలాబాద్ సంబంధించిన ఉట్నూరు ఐటీడీకి 15 కోట్ల రూపాయలని మంజూరు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లక్ష్మణ్ మంత్రి గారికి, సీతక్క గారికి, ఇన్ఛార్జ్ మంత్రి జూపర్శ్రీ మన కృష్ణారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున. ఏంటి అంటే గిరిజన గ్రామాలు మీరు తిరుగుతున్నారు, ఎట్లుందన్న ఇది జరిగిన తర్వాత రెస్పాన్స్ ఎట్లుంది అసలు? గిరిజన గ్రామాల్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. 10 సంవత్సరాల్లో కొట్లాటి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏదో గిరిజనులు అవుతుంది అనుకున్నారు, పోడు భూములకు పట్టాలు వస్తాయి అనుకున్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు వస్తాయి అనుకున్నారు, దళితులకు 3 ఎకరాల భూమి వస్తుంది అనుకున్నారు, రిజర్వేషన్ విషయంలో ఇంకా అందరికీ సమాన్యాయం జరుగుతుంది అనుకున్నారు. అంటే చాలా కలలుగన్న తెలంగాణలో నిజంగానే ఏదేదో అవుతుంది అనుకుని మనం ఉద్యమాలు చేసాం. కానీ ఆ 10 సంవత్సరాలు కేవలం కుటుంబం లాభపడింది తప్ప ఎవరు కూడా జనాలు కూడా ఎవరు లాభపడలే. జనాలందరినీ కూడా నట్టేట ముంచి మోసం చేసి రెండవసారి అధికారంలో చేపట్టిండు. సరే, మొదటిసారి అయితే ఉద్యమకారుడుగా తెలంగాణ వ్యాప్తంగా చేసిన దానికి ప్రతిఫలంగా ఫస్ట్సారి చేస్తే, సెకండ్ సారి అయితే ఒక మోసం చేసి మరి అధికారంలో రావడం అనేది జరిగింది. మరి అధికారంలో సెకండ్ సారి వచ్చిన తర్వాత కూడా అనేక హామీలు ఇచ్చి ఏది కూడా చేయలేకుండా పోయారు. అందుకే ప్రజలందరూ కూడా కర్రు వాత పెట్టి సిరు కాల్చి మరి ప్రత్యేకించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు మేము తిరిగే క్రమంలో ఏ గ్రామాన్ని తట్టినా ఈరోజు నిజంగా ఇంత లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయిలో చేస్తారని మేము ఊహించలే అనే విధంగా ప్రతి గ్రామం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ 20 నెలల కాలంలో మరి ఒకవైపు అసెంబ్లీ ఫస్ట్సారి మేము ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినామో అదే రోజు స్కీమ్లను ప్రవేశపెట్టడం, ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్. దాని తర్వాత కొన్ని నెలల తర్వాత ఫ్రీ కరెంట్ ప్రతి 200 యూనిట్ వరకు, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్, దాంతోపాటు రుణమాఫీ కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, వడ్లకు 500 బోనసే కావచ్చు, దాంతోపాటు అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్కీమ్ ఏదైతుందో సన్నబియ్యం స్కీమ్ దేశంలో ఎక్కడ లేదు. ఈరోజు ప్రతి పేదవాడు 3 పూటల కడుపు నుండి భోజనం తినాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి ప్రతి పేదవానికి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు లేని కుటుంబాలకు మేము రేషన్ కార్డులు ఇచ్చేసినాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మేము ఏదైతే అనుకున్నామో అనుకున్నదట్టే ప్రతి నియోజకవర్గానికి 3500, దాంతోపాటు ఐడి కేంద్రాలకు అదనంగా మాకు ఇచ్చారు. నాకు ఒక 500 ఇండ్లు అదనంగా వచ్చినాయి. 3500 ప్లస్ 500 4000. దాంతోపాటు ఎంతమంది పీవీటీచ్ కుటుంబాలు ఉంటే దగ్గర 10 నుంచి 15 వేల కుటుంబాలు ఉంటాయి. అందరూ కూడా 100% ఇందిరమ్మ ఇల్లుని మరి మంజూరు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది దశల వారీగా జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది అసలు నిజం చెప్పాలంటే క్షేత్రస్థాయిలో పోయి వాళ్ళకు ఓటు అర్హత లేదు. అసలు బీజేపీ వాళ్ళకైతే ఆయనతో కూడా అర్హత లేదు. ఎందుకంటే దన్ 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 ఏదో చెప్పినప్పుడు వాళ్ళ సూత్రాలు మాకు రావు. కానీ వాళ్ళు అసలు వాళ్ళకైతే ఆయనది కూడా లేదు. వీలైతే 10 సంవత్సరాలు మోసం చేసిన విషయం అందరికీ తెలుసు.
కాబట్టి ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామంలో తట్టినా ఏం చేసేసినా మరి ఈ 2 సంవత్సరాల కాలంలో అతి ఇంపార్టెంట్ చాలా నా నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తక్కువ కాలంలో ఎక్కువ డెవలప్మెంట్ చేసినాం. ఇంకా మాకు 3 సంవత్సరాల టైం ఉంది. ఆ 3 సంవత్సరాలు ఇంకా రెట్టింపు జనాలు ఊహించని విధంగా మేము ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయబోతున్నాం. ఏంటన్నా అంటే కొన్ని ప్రధానమైన అంశాలు ఇప్పుడు ఒక చర్చగా మారిన పరిస్థితి. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాల పరిస్థితి ఏంది, ఎక్కడి వరకు వచ్చింది అసలు? అన్న ఆ రోజుల్లో పీసీసీ హోదాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు. ఇది ఆదివాసీ బిడ్డలు అమరులయ్యారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలకులు మా వాళ్ళు కాదు. ఆ పాలకుల హయాంలో జరిగిన సంఘటనే ఎప్పుడైతే గిరిజన దళిత దండ సభని పెట్టారో ఆ ప్రవేశపెట్టిన రోజే కొన్ని సంఘాలు కొంతమంది వ్యతిరేకిస్తే సరే తప్పుది మేము సరిదిద్దుకుంటున్నాం, క్షమాపణ కోరుకుంటున్నాం. ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకి ఆత్మశాంతి చేకూరాలంటే వారి కుటుంబాలు సంతోషం వ్యక్తం చేయాలంటే తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ఆ రోజు అధికారంలో రాకంటే ముందే మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చిన హామీని నిలబెడుతూనే ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తూనే మరోవైపు కలెక్టర్ గారిని ఇంద్రవెల్లి అమరవీర స్తూపంలో పంపించారు. ఎందుకంటే ఆ సభ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవం పూసినట్టు ఆ స్థాయిలో లక్షలాది మంది ఆ జనాలు రావడం. కాబట్టి ఆ యొక్క అంశాన్ని ఒకవైపు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే మరోవైపు కలెక్టర్ని ఇంద్రవెల్లి అమర స్తూపానికి పంపించి అదే రోజు ఇమీడియట్లీ ₹1,00,00,000 అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు ₹1,00,00,000 అనౌన్స్మెంట్ చేయడమే కాదు, అక్కడ అమరులైన కుటుంబాలు 15 కుటుంబాన్ని గుర్తించడం. సరే అనజ గారికి ఇంకా కొన్ని కుటుంబాలు ఉండని కొంతమంది మనకు వచ్చింది. సరే దాని మీద కూడా ఎస్పీ ద్వారా వాళ్ళపై వెరిఫై చేయిస్తున్నాం. 15 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చినాం. ఇళ్ల స్థలాలతో పాటు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం. అదే కాదు వారు ఆర్థికంగా బలోపేతం చెందాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి రుణాలు 10 లక్షలు చొప్పున ఇచ్చినాం. వాళ్ళు ఏది కోరుకుంటే ట్రాక్టర్ కావాలంటే ట్రాక్టర్, లేకపోతే ఇంకేదైనా గూడ్స్ వెహికల్ కావాలంటే గూడ్స్, వాళ్ళు కోరుకున్న విధంగా 10 లక్షల చొప్పున వాళ్ళకి వెహికల్స్ కూడా మేము అందజేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంద్రవెల్లి అమర స్తూపాన్ని స్మృతివరంగా ఏర్పాటు చేస్తామని చెప్పినాం. అందంగా తీర్చిదిద్దినాం. రీసెంట్గానే మరి జూపల్లి కృష్ణారావు గారితో గారి ఇనాగ్రేషన్ కూడా చేయడం అనేది జరిగింది. అంటే 2 సంవత్సరాల లోపలనే ఇంద్రవెల్లి అమర స్తూపాన్ని మేము సుభృతంగా ఏర్పాటు చేస్తున్నాం. వారి కుటుంబాన్ని ఆదుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకేం చేయాలన్నా తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 400 పైచిలుకు మంది ఆదివాసీ రైతులు రైతాంగ పోరాటంలో చనిపోతే 15 మందితో కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకుంటుంది. ఈ పాపం కాంగ్రెస్ పార్టీదే. గతంలో ఎన్కౌంటర్ రూపంలో ఇది అప్పుడు చాలామంది ప్రాణాలు తీసింది అని అటు బీఆర్ఎస్ నాయకులు గతంలో ఆరోపించారు. దీని మీద ఏం చెప్తారు మీరు? 100% సరే కాంగ్రెస్ హయాంలోనే జరిగింది, అది కూడా నేను ఒప్పుకుంటున్నా. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం ఏంటిదో తెలుసు. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన సంఘటన, కావాలని చేసిన సంఘటన కాదు. సరే అయినప్పటికీ ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ సరే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ తప్పు చేసి ఉంటే మరి ఆ తప్పుని ఏ రకంగా సరిదిద్దాం, మరి ఆ కుటుంబాలను ఆదుకున్నామనే ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలేకపోయింది? బీఆర్ఎస్ పార్టీ అక్కడ హరీష్ రావు గారు వచ్చారు, దీన్ని స్మృతివనం చేస్తామని మాట ఇచ్చారు. వారు ఫామ్ హౌస్లు ఏర్పాటు చేయడానికి డబ్బులు దొరికినాయి, కానీ ఇక్కడ స్మృతివనం ఏర్పాటు చేయడానికి వాళ్ళకు డబ్బులు దొరకలేదు. మరి ఆ కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదు? అందుకే చెప్తున్నాను కదా, నేను ఇంతకుముందు కూడా చెప్పిన అక్కడ జరిగిన సంఘటన మేము చింతిస్తున్నాం. జరిగిన సంఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అప్పుడు పాలకులు మన వాళ్ళు కాలే, మన మీద ప్రేమ చూపలేదు. ఆ ప్రేమ చూపకుండానే మనం ప్రత్యేకమైన తెలంగాణని మనం సాధించుకున్నాం. ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అయినా అమరులైన కుటుంబాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, ఎందుకు కేసీఆర్ కుటుంబం గుర్తించలేకపోయింది? నేను అదే అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలే, ఆదివాసులు చనిపోతే ఇంద్రవెల్లిలో వాళ్ళని గుర్తించలే. ఈరోజు అసంఖ్యంగా చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు 400 మంది చనిపోయారని. అది ఎక్కడుంది లెక్కలలో? ఈరోజు మనకి ఏదైనా లెక్కలు కావాలంటే పోలీస్ రిపోర్ట్ ప్రకారం లెక్కలు కావాలి. ఆ రోజులో కుమ్రభీం చనిపోతే ఈ రోజుకి మన దగ్గర చేతిలో డీజీపీ బుక్కు నా దగ్గర ఉంది. ఈరోజు మన అతని యొక్క జయంతి వర్ధంతి చేద్దామంటే ఈరోజు రిపోర్ట్స్ ఉంటాయి, ఆ రోజులు రికార్డు ఉంటాయి. ఇది తక్కువ అది చనిపోయి ఎక్కువ సంవత్సరాలు కూడా కాలే. మరి దాంట్లో ఎన్ని రకాల రిపోర్ట్ ఉంటాయి? చనిపోయిన సంఖ్య ఎంతనో కూలంకషంగా ఈరోజు మేము చాలామంది తోటి ఎంక్వైరీ పెట్టించినాం. కొంతమంది 26 మంది 36 మంది తప్ప 400 మంది అసంభవం. అది బీఆర్ఎస్ చేస్తున్న పనికిరాని ప్రచారం. వాళ్ళు డెవలప్మెంట్ చేయలేక ఏం చేయలేక ఏదో ఒక ఆరోపణ చేయలేక కాబట్టి ఆ రకంగా మాట్లాడతారు తప్ప ఈరోజు మాకు చిత్తశుద్ధి ఉంది, నమ్మకం ఉంది. అందుకే ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. ఈరోజు ఇనాగ్రేషన్ కూడా చేయడం అనేది జరిగింది. కేసీఆర్ జోడేఘాట్కి వచ్చిండు, రేవంత్ రెడ్డి జోడేఘాట్కి ఎందుకు వస్తలేడు? ఇప్పుడు ఇది ట్రైబల్స్తో పాటు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆరోపిస్తున్న పరిస్థితి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రోజు రావాలనేది ఒక నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా జోడేఘాట్ మీద అభిమానంతో, ఈరోజు కుమ్రం భీం అభిమానంతో, ఈరోజు ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రంలో సరే ఆ రోజుల్లో కేసీఆర్ గారు జోడేఘాట్ వచ్చేసి కుమ్రం భీం మ్యూజియం ఏర్పాటు చేయడం, అదేవిధంగా కుమ్రం జిల్లాగా ఏర్పాటు చేయడం, కేసీఆర్ గారికి నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఈరోజు కోవలక్ష్మి గారికి వచ్చి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నారో తప్పకుండా ఏదో సందర్భం సిచ్యువేషన్ రావాలి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు తెలుసు. పోయినసారి అయితే అప్పుడే కొత్తగా ఏర్పడిన గవర్నమెంటు అనేక రకాల కార్యక్రమాలు అప్పుడప్పుడే ఇదవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు ఉన్నాయి, పరిస్థితులు బాగాలేవు. అదేవిధంగా ఎలక్షన్ పరిస్థితులు కూడా దగ్గర వస్తుంది. ఈ బిజీ షెడ్యూల్లో అయినప్పటికీ నేను రేపే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్తున్నా. జోడేఘాట్ రావాలని ఆహ్వానిస్తున్నా. దీనికంటే వారం రోజుల ముందు కూడా నేను గౌరవ సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారిని కోరిన. ఎట్టి పరిస్థితుల్లో సీఎం గారిని ఏదో సందర్భంలో జోడేఘాట్ తీసుకురావాలని చెప్పడం అనేది జరిగింది. తప్పకుండా జోడేఘాట్ ఏదో సందర్భంలో జోడేఘాట్ తీసుకొస్తాం, కుమ్రం భీంని నివాళులర్పిస్తాం అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఏదో సందర్భం వస్తుంది, ఏదైనా సమయం కలిసి రావాలి, తప్పకుండా వస్తాం. మరి 10 సంవత్సరాలు ఎన్నిసార్లు కేసీఆర్ వచ్చాడు? ఒకటేసారిగా 2014లో వచ్చాడు. కాబట్టి మేము ఏమంటాం, మేము అధికారంలో ఇంకా మేము 10 సంవత్సరాలు ఉంటాం, దాంట్లో అనుమానం లేదు. ఆ 10 సంవత్సరాలు కాదు, ఇదే ఈ ఫస్ట్ టర్మ్లోనే ఏదో సందర్భంలో ఈసారా లేకపోతే మధ్యాహ్నం ఏదో సందర్భంలో కానీ సీఎం గారిని 100% జోడేఘాట్ తీసుకెళ్ళబోతున్నాం. తెలంగాణ రైతాంగ పోరాటంలో అప్పుడు కూడా భూమి కోసం పోరాటం జరిగింది. ఇప్పుడు కూడా ఆదివాసీ ప్రజలు ఫారెస్ట్ భూమిపై రైతు కోసం పోరాటం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కానీ పట్టాలు ఇవ్వలేదు. మా పరిస్థితి ఏందని ఆదివాసీలు చెప్తున్నారు. ఏమంటారు దీని మీద? ఈరోజు ఆదివాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పోడు భూముల చట్టాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అనాది కాలం నుంచి ఆదివాసులకు పోడు భూములకు పట్టాలు లేకపోతే ఆనాటి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసుల మీద తప్పకుండా వాళ్ళకి ఏదైనా చేస్తేనే వాళ్ళ బతుకు తెరువు అవుతుంది, లేకపోతే కాదనే ఆలోచనతో ఆర్ఓఫేర్ యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆనాడు నుంచి పట్టాలు ఇస్తే ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా కొత్తగా పట్టాలు ఇవ్వలే. కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి కొత్త పట్టాలు ఇవ్వలే. కనీసం చనిపోతే వాళ్ళ కుటుంబాలకు కూడా పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు దానంతా కూడా మేము సర్వేలు చేయించుకొని మరి ఎంతమంది చనిపోయారు, ఏం చేశారని ఎంఓఆర్ ద్వారా రిపోర్ట్లు తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా సర్వేలు చేయడానికి మేము ఆల్రెడీ మాట్లాడమని జరిగింది. మరి రీసెంట్గానే మనకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని కూడా నియమించడం అనేది జరిగింది. త్వరలోనే టీఎస్సీలో కూడా ఆల్రెడీ మేము మాట్లాడమని జరిగింది. పోడుకు సంబంధించిన అంశం నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళలాగా ఆడవిడి 10 సంవత్సరాల అవకాశం ఉన్న వాళ్ళు ఎక్కువ పట్టకూడలు కూడా ఇవ్వలేకపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ 10 సంవత్సరాల కంటే ముందు మేమే పట్టలు ఇచ్చినాం. దాని తర్వాత మేము అధికారంలో వచ్చే క్రమంలో కూడా మేము చెప్పినాం, తప్పకుండా దీనికి పోడుకు సమస్యకు పరిష్కార మార్గం దొరకాలంటే అది కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమవుతుందనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పినాం. తప్పకుండా ఇప్పుడు కూడా ఆ పరిష్కారం కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైతే తప్పకుండా చేస్తాం కూడా. కవ్వాల్ టైగర్ రిజర్వ్లో మొన్నటి వరకు వెహికల్ పోలేదు, కానీ ఇప్పుడు స్వేచ్ఛగా వెహికల్ పోతుంది. ఇది మీ విజయమా లేదంటే ప్రజల విజయమా? ఏంటి అసలు ఫారెస్ట్ అధికారుల మీద? ఈరోజు ఈ ప్రాంతంలో హెవీ వెహికల్స్ రాక 2012-13లో బ్యాన్ చేయడం అనేది జరిగింది. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం అది 100% ఎక్కడ కూడా రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతులు లేవు. కానీ అల్టర్నేట్గా దారులు లేనప్పుడు కంపల్సరీ అలో చేయాల్సిన పరిస్థితి. నేను కూడా ఈ విషయంలో అనేక సందర్భాల్లో వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నాకు ఆర్జీని పెట్టడం అనేది జరిగింది. వ్యాపారస్తులు కావచ్చు, అందరు కావచ్చు. మరి మేము ఆదిలాబాద్ వెళ్ళాలన్నా, ఉట్నూరు వెళ్ళాలన్నా వాయా ఆసిఫాబాద్ నుంచి రావాలి, లేకపోతే కరీంనగర్ వెళ్ళాలంటే, లేకపోతే అటు నుంచి నిర్మల్ మీదకి వెళ్ళాలి. మినిమం 150 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి దూరం నుండి వెళ్ళే పరిస్థితి. ఆ పరిస్థితి ఉండకూడదనే ఆలోచనతో ప్రత్యేకించి మాట్లాడి నేను వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా మీటింగ్లో బోర్డు మీటింగ్లో మాట్లాడిన, అదే కాకుండా నేను అసెంబ్లీలో మాట్లాడిన, అదే కాకుండా అనేక వేదికల్లో మాట్లాడిన, మంచితో చెప్పిన, మంచిది కాకపోతే కొంత కాంట్రవర్సీలు కూడా ఫారెస్ట్ వాళ్ళ మీద కొంత వైరల్గా నేను మాట్లాడడం అనేది జరిగింది. తప్పకుండా మీరు మారాలి, మారకపోతే బాగుండదనేది కూడా హెచ్చరికలు జారీ చేసినాం. అయినప్పటికీ నాకు ఫారెస్ట్ మీద కోపమో ద్వేషం కాదు. ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం కూడా ఒక మానవత దృక్పథంతో ఈ సమస్యకు పరిష్కారం చేయాలంటే ఈరోజు ఉన్నటువంటి పీసీఎఫ్ గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారు ఇంత అడగంగా మనం చేయకపోతే బాగుండదని ఆలోచనతో ప్రత్యేకించి వాళ్ళు హెవీ వెహికల్స్ అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. లారీ మీద ఎక్కి మీరే స్వయంగా ప్రయాణం చేసి ప్రజలకు రేపటి నుంచి స్వేచ్ఛగా మీరు ప్రయాణం చేయొచ్చు అని చెప్పిన పరిస్థితి ఏమనిపించింది ఒక ఎమ్మెల్యేగా? చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే
తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాఖ మంత్రులు ఇక్కడనే ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, జోగురామన్ గారు ఆదిలాబాద్ జిల్లా, ఇద్దరు కూడా సేమ్ పార్టీలు ఉన్నారు. సేమ్ పార్టీలు ఉండి కూడా వాళ్ళ చుట్టూ అనేక మంది తిరిగినప్పటికీ కూడా సరే వాళ్ళ అసమర్థులను ఇంకేదని నేను అనడలేదు, కానీ వాళ్ళు అనుకున్న పరిస్థితిలో ఈరోజు మంత్రులుగా ఉండి కూడా ఈ ప్రాంతంలో వెహికల్లను స్టార్ట్ చేయలేకపోయారు. కానీ ఈరోజు నేను పట్టుబట్టి ఈ ప్రాంతంలో కంపల్సరీ వెహికల్స్ రావాల్సిందే, దానివల్ల మనకు నష్టమేమి లేదు అనే ఆలోచనతో పొద్దున 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతి ఇవ్వాల్సిందే, రాత్రి బ్యాన్ చేస్తే చేయండి అని చాలా స్పష్టంగా చెప్పి దాన్ని సాధించడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇద్దరు మంత్రులు కూడా అటవీ వేరే మంత్రులు కూడా కాదు, అదే అటవీ శాఖకు సంబంధించిన మంత్రులైన కూడా దాన్ని చేయలేకపోవడం, ఈరోజు నూతనంగా నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా దాన్ని కొట్లాడి నేను ఈ ప్రాంతంలో వెహికల్ని అనుమతించడం, అది దానికంటే మించి ఆనందం నాకు ఇంక వేరేది ఏం కూడా లేదు. ఎట్లుంది అంటే స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసిన పరిస్థితి, కొన్ని ప్రాంతాల్లో రిజర్వేషన్లు వచ్చినాయి, అక్కడ దానికి సంబంధించిన క్యాస్ట్ సభ్యులు లేరు. కొన్ని ప్రాంతాల్లో రిజర్వేషన్ రాలేదు, ఆ ప్రాంతాల్లో ఎక్కువ క్యాస్ట్ ఉంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబ్స్ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు. ఇటువంటి పరిస్థితి మీ దగ్గర కూడా జరిగిందా ఏంటి అసలు? చాలా జరిగిందంటే ఊహించిన దానికంటే కొంత భిన్నంగా రిజర్వేషన్లు వచ్చినాయి. దాంట్లో మా ప్రభుత్వం చేసే తప్పిదాలో లేకపోతే కలెక్టర్ చేసే తప్పిదాలో నేను అనుకోవట్లేదు. యాజ్ పర్ ప్రజాస్వామ్యబద్ధంగా కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా ఏదైతే రిజర్వేషన్ వర్తించారో ఆ రకంగా రిజర్వేషన్ని పంపిణీ చేయడం అనేది జరిగింది. 2011 సెన్సస్ ప్రకారం, అదేవిధంగా 2024 సెన్సస్ ప్రకారం బీసీలకు సంబంధించిన 2024 ఏదైతే మనం కులగణన చేపట్టినాం తెలంగాణ రాష్ట్రంలో, బీసీలు ఎక్కడైతే అత్యధికంగా ఉన్నారో ఆ ప్రాంతాలతో పాటు ఉన్నటువంటి రొటేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో గతంలో, ఆ రొటేషన్ సిస్టమ్ ప్రకారం జిల్లా పరిషత్ జడ్పీటీసీలు జిల్లాని యూనిట్గా చేసుకొని జిల్లా పాపులేషన్ యూనిట్గా తీసుకొని కొంత జడ్పీటీసీలు కావచ్చు, దానిలో మళ్ళీ అత్యధికంగా పాపులేషన్ ఎక్కడ ఉంటే ఆ రకంగా కొంత ఇదనేది జరిగింది. అంటే ఇంతకుముందు ఎస్టీ వస్తే దాంట్లో ఆటోమేటిక్గా రొటేషన్ సిస్టమ్ కాబట్టి నెక్స్ట్ ఏది వస్తుంది ఆ రకంగా రావడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర ఉట్టూరే మండలం ఉంది, పోయినసారి ఎస్టీ ఉమెన్ ఉండే, దానికంటే ముందు ఎస్సీ ఉండే, ఎస్సీ ఎస్టీ, ఈసారి మనకు ఉట్నూరు బీసీ అనేది రావడం అనేది జరిగింది. అంటే ఇది రొటీన్ సిస్టమ్ కాబట్టి ఆ రకంగా మనం అనుకున్న దాంట్లో రిజర్వేషన్లు మొత్తం తారుమారు కావడం జరిగింది. మనం అనుకున్నాం 100% షెడ్యూల్ ప్రాంతం కదా, షెడ్యూల్ ప్రాంతాల్లో ఎస్టీలు రిజర్వేషన్ వస్తాయి అనుకున్నాం, కానీ ఈ ప్రాంతంలో బీసీలు వచ్చింది. ఎక్కడైతే బీసీలు వస్తుంది అనుకున్నామో ఖానాపూర్ కావచ్చు, కడెం కావచ్చు, జనరం కావచ్చు, దాంట్లో ఏమో ఎస్టీ రిజర్వేషన్ రావడం అనేది జరిగింది. ఈ రకంగా రిజర్వేషన్ అనేది మొత్తం తారుమారు కావడం అనేది జరిగింది. కానీ షెడ్యూల్ ప్రాంతంలో సర్పంచ్లు అనేది 100% షెడ్యూల్ ట్రైబ్కి ఇవ్వడం అనేది జరిగింది. ఏదైతే ఎంపీటీసీలు ఉన్నాయో 50% నాన్ ట్రైబల్, మిగతా 50% ఏమో ట్రైబల్కి ఇవ్వడం అనేది, ఈ రకంగా రిజర్వేషన్ పంపకాలు అనేవి జరిగినాయి. దీంట్లో మా ప్రమేయం లేదు, ఎవరి ప్రమేయం కూడా లేదు. యాజ్ పర్ లా ఏదైతే 2011 సెన్సెస్ కావచ్చు, అదేవిధంగా 2024 తెలంగాణ రాష్ట్రం చేసిన సెన్సెస్ కావచ్చు, వాటిని బేస్ చేసుకొని దేన్ని ఎక్కడ అమలు చేయాలో ఆ రకంగా రిజర్వేషన్ పంపించడం అనేది జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 జడ్పీ చైర్మన్లకు గాను ఒక్కటి కూడా ఎస్టీ రిజర్వేషన్ లేదు. ఒక ట్రైబల్ ఎమ్మెల్యేగా ఏం చెప్తారు దీని మీద? అదే ట్రైబల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ట్రైబల్ ఎమ్మెల్యే ఉంటేనే ఇంకెవరు ఎమ్మెల్యే ఉండే యాజ్ పర్ రిజర్వేషన్ అనేది. ఇప్పుడు పోయినసారి నేను చెప్పిన కదా, జిల్లా యూనిట్గా చూసినప్పుడు లక్కీ డ్రాల ద్వారా ఎంపీపీలు అంటే కొన్ని సిచ్యువేషన్లో దానికి సంబంధించిన ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. అంటే కొన్నింటిని లక్కీ డ్రా పెట్టడం అనేది జరిగింది. అన్ని ఎంపీపీలను లక్కీ డ్రాలు పెట్టలే, అంటే రొటీన్ సిస్టమ్ ఏదైతే వచ్చిందో ఆ బేస్ మీద చేశారు. ఇప్పుడు జిల్లా పరిషత్ పోయినసారి ఆసిఫాబాద్లో ఎస్టీ ఉమెనే ఉన్నది, జిల్లా పరిషత్ ఎస్టీ ఉన్నది, ఆదిలాబాద్లో ఎస్టీ ఉన్నది. పోయినసారి ఎస్టీ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు వేరేలకు ఓపెన్ కేటగిరీకి ఆదిలాబాద్ వెళ్ళిపోయింది, అక్కడేమో ఎస్సీగా మారిపోయింది. అలా రొటీన్ సిస్టమ్ తోటి మొత్తం చేంజ్ కావడం అనేది జరిగింది. అది ఎస్టీ రిజర్వేషన్ మిగతాది ములుగును ఇంకెక్కడ వేరే ప్రాంతాల్లో వచ్చేటట్టు మనకు కొంత సమాచారం ఉంది. కానీ మొత్తానికి ఓవరాల్గా ఏదైతే మేము తెలంగాణ రాష్ట్రంలో కులగణన కార్యక్రమం చేపట్టామో దాంట్లో బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఇంత రిజర్వేషన్ని పంపడంలో కొంత ఇటు మొత్తం కావడం అనేది జరిగింది. ఇది న్యాయబద్ధంగా జరిగింది అయితే అనుకుంటున్నా. ఏదన్నా మీ విషయంలో అసలు ఇన్ని రోజుల నుంచి వినని అంశం, ఒక కొత్త అంశం, మీ పార్టీలనే ఓ వర్గం వెడమ బొజ్జు ఎవరి ఫోన్లు లేపట్లేదు, అందుబాటులో ఉండట్లేదు, అసలు సీనియర్లను ఎవరిని దగ్గర రానియట్లేదు అనే ప్రచారం మీ పార్టీలో కాంగ్రెస్లో గ్రూప్ ఏంది? దీని మీద ఏం ప్రయోగం చేసిర్రు, ఏం జరుగుతుంది, దీని మీద మీరు ఏం చెప్తారు? అసలు వరుసగా స్టేటస్లు పెడతారు 24/7, నేను ఈరోజు బయటికి పోతున్నా, 2 రోజులు మీకు అందుబాటులో ఉన్నానని మీరు అంటారు. ఎట్లా చూడొచ్చు అసలు ఏం జరుగుతుంది మీ నియోజకవర్గంలో? ఈరోజు బయట వ్యక్తులు ఎవరైనా మాట్లాడతారు కావచ్చు, కానీ నా కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా మనకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా మాట్లాడే దాఖలాలు. ఎవరైనా ఇక్కడ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే పెద్ద కోవాట్ అయి ఉండాలి, అతను వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి అయిన ఉండాలి, లేకపోతే వేరే పార్టీకి పోయేటోడైనా ఇట్లాంటి వాటిలో మాట్లాడాలి. కానీ నేను చెప్తున్నా నా అంత ఫ్రీడమ్గా, సరే చూడడానికి కొంత కఠినంగా కావచ్చు, కొంత ఆ రకంగా కనబడదు కావచ్చు, నేను ఉండే స్టేలు ఆ స్టేల్ నుంచి మనం బయటకు వచ్చినాం కాబట్టి కొంత కఠినంగా కనబడతాం కావచ్చు. బట్ 100% చెప్తున్నా, సరే కొంతమంది ఫోను ఏదో ఇన్ టైంలో కరెక్ట్ టైంలో చేసే టైంలో వాళ్ళు చేయకపోవడం, వేరే వేరే టైంలో చేయడం. నేను అందుకే చాలామంది కార్యకర్తలు చెప్తాను, మీరు ఎప్పుడైనా చేసేది ఉంటే రాత్రి టైంలో కొంత సాయంత్రం 10 తర్వాత మనం కొంత 11-12 వరకు కూడా నేను ఫోన్ మాట్లాడితే ఏమైనా ఎమర్జెన్సీ, అది కూడా ఏదో టైంపాస్ కోసమో దేనికోసమో కాదు, ఆ బేస్ మీద ఉంటే మాట్లాడమని చెప్తున్నా. అదేవిధంగా నేను ప్రతిరోజు ఈరోజు రేపు ఇక్కడ ఈరోజు వచ్చిన నేను 3 డేస్ నుంచి ఖానాపూర్లోనే ఉన్నా, 3 రోజులు అట్టే ఉంటున్నా. చాలామంది ఆ రకం కూడా నన్ను బదనాం చేస్తారు, అది హెడ్ క్వార్టర్ అక్కడ, ఎమ్మెల్యే ఇక్కడ అని. కానీ నేను అప్పుడప్పుడు కూడా అది నేను ఈ మధ్యలో కాకుండా గతంలో కూడా పోయి పడుకుంటుండే అన్ని రకాలుగా. అంటే 3 డేస్ కాకుండా కనీసం ఏదో ఒక రోజు హైదరాబాద్ పోయేటప్పుడు లేకపోతే అటు నుంచి వచ్చేటప్పుడు అటు కూడా పడుకుంటుండే. మేము కంటిన్యూగా ఫోన్లు లేపినప్పటికీ కొంతమంది ప్రచారం చేస్తారు. ఇంకొకటి గ్రూపిజం అనేది చెప్పారు. ఖానాపూర్ నియోజకవర్గం ఇలాంటి గ్రూప్ లేదు, మిగతా కాన్స్టిట్యున్సీలో ఉంది, అది మీ అందరికీ కూడా తెలుసు. బట్ ఖానాపూర్లో సింగిల్ వన్ మ్యాన్ ఓన్లీ విడమ బొజ్జే ఇక్కడ వ్యవస్థని నడిపిస్తారు. దాని తప్ప ఎలాంటి గ్రూపులు లేవు. ఇక్కడ గ్రూపులు ఉన్నా అలాంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్రూపులే లేవు. కాబట్టి నేను ఏమంటున్నా, అట్లాంటి గ్రూపులు ఉన్నా ఆ వ్యక్తులు పార్టీకి సంబంధించిన వ్యక్తులు కారు. ఎవరైనా ఈ ప్రాంతం నుంచి అంటే వేరే పార్టీకి వెళ్ళేటోళ్ళు కావచ్చు, లేకపోతే నా మీద అసత్య ప్రచారం చేసేటోళ్ళు కావచ్చు, అట్లానే ప్రచారం చేస్తారు కావచ్చు. కానీ ఈ యొక్క గ్రూప్ జాయిన్ నేను ఎలక్షన్ కంటే ముందే ఖతం చేసి పారేసిన. నా దగ్గర ఎంతమంది అయితే అప్పుడు వాళ్ళందరూ కూడా మిగతా పార్టీలు వెళ్ళిపోయారు. అలాంటప్పుడు ఇప్పుడు గ్రూపులే లేదు, సింగిల్ మ్యాన్, సింగిల్ అడ్మినిస్ట్రేషన్ తప్ప ఇంకా ఎవరి గ్రూప్ ఇక్కడ లేవు. ఎట్లుంది కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి అంశంలో ఏం చెప్తారు మీరు? ఖానాపూర్లన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పింది ఒకటే, దీర్ఘకాలికమైన సమస్యల మీద మీరు దృష్టి పెట్టండి, ఆ సమస్యలకు పరిష్కారం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి, ఏమనుంటే నాతో వచ్చి చర్చలు చేయమని ఇచ్చిండు. నిజంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి 2 చేతులెత్తి దండం పెడుతున్నా. ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కల్పించారు ప్రతి ఎమ్మెల్యేకి. ఎమ్మెల్యే కాదు, ఎవరైనా వెళ్ళినా కనీసం కొలిసి వెళ్ళి పోయి మాట్లాడే స్వేచ్ఛ మాకుంది. కానీ గతంలో అట్లాంటి స్వేచ్ఛని మనం చూడలే. కాబట్టి మా బాధని ఆవేదన చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి నా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ప్రధానంగా అంటే ఎలక్షన్ మూమెంట్లో మేము తిరిగే క్రమంలో కావచ్చు, ఏమేమి అంశాలు ఉన్నాయి, మేము ఎన్నికల టైంలో ఏం హామీలు ఇచ్చినాం, ఎక్కడెక్కడ ఏమేమి చేసినామని స్పెసిఫిక్గా గుర్తు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది ఏది కూడా కాదనకుండా ఈరోజు ప్రతిదీ కూడా చెప్పిన వెంటనే మాకు అనుమతులు ఇవ్వడం అనేది జరిగింది. అందులో ప్రధానమైనది, మేము ఆ రోజుల్లో కడెం ప్రాజెక్ట్ 2021-22 మీరు కూడా చూశారు, పైనుంచి వాటర్ వెళ్ళిపోయింది. ఒకవేళ మేము నష్టాలు ఉన్నాం, రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అనే కాన్సెప్ట్ నుండి ఈరోజు 9,46,00,000 గౌరవ ముఖ్యమంత్రి శాసన చేసేవారు కాదు. కానీ అన్న 2 సార్లు తెగడానికైతే కంపల్సరీ కడెం ప్రాజెక్ట్ మరమ్మతులు చేసింది. దాని కింద 60,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈరోజు పంటలన్నీ కూడా పచ్చగా ఉన్నాయనే కారణం మీరు కడెం నారెడ్డి ప్రాజెక్టే తప్ప, దాన్ని మనం మరమ్మతులు చేయకపోతే బాగుండదు అనే ఆలోచన చెప్తే ఇమ్మీడియట్లీ సంవత్సరం లోపల చేసినాం. ఈరోజు ఎలాంటి నష్టం లేకుండా చాలా సునాయాసంగా గేట్లన్నీ కూడా లేవడం అనేది జరిగింది. అది పెద్ద పని. దాంతోపాటు ఎలక్షన్ కంటే ముందు నేను కడెం గంగాపూర్కి నేను బాండ్ పేపర్ రాసిచ్చిన, మీకు రాకపోగలికి అంతరాయం కలుగుతుంది అంటే మాకు బ్రిడ్జ్ చేయరు, ఎవరు చేస్తలేరు, మేము ఓట్లను బహిష్కరణ చేస్తామని వాళ్ళందరూ కూడా మాట్లాడాను. నేను స్వయంగా మీటింగ్ పెట్టి ఆ గ్రామంలో 100% మాటిస్తున్నా, ఒకవేళ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నేను ఈ ప్రాంతానికి మీకు బ్రిడ్జ్ కట్టించే బాధ్యత నేను మాటిచ్చిన. నేను అనుకున్న వెంటనే 6 నెలల్లోనే కడెం గంగాపూర్కి 22 కోట్లతోటి సీతక్క గారి తీసుకుపోయి రాత్రిపూట టెంకాయ కొట్టేసి మరి ఆ యొక్క 22 కోట్లు మనకు సీతక్క గారు ఇచ్చి, సీతక్క గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే అంత పెద్ద పనులు, అంటే చరిత్రలో నిలిచిపోయే రోజులు అవి. ఎవడు కూడా ఆ పనులు చేయలే. గతంలో ప్రయత్నం చేశారు, కూలిపోయింది, ఇంకేదో జరిగింది, దానికి అమౌంట్ కూడా రాలే, ఏం కాలే, ఏదో సోపుడ కార్యక్రమాలు చేశారు. దాంతోపాటు పసుపుల బ్రిడ్జ్, పసుపులకు కూడా చాలా పెద్ద కనెక్టివిటీ. అటు మనం అటు వెళ్ళాలంటే అంకెనకి వెళ్ళాలంటే అది చాలా ఇంపార్టెంట్ రోడ్. అది కూడా ఆ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది. అప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగింది. దాన్ని కూడా 5,46,00,000 అక్కడ కూడా మనం శాంక్షన్ పెట్టించుకున్నాం. అది కూడా ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. నేను టెంకాయ కొట్టి నేను ఇమీడియట్లీ వర్షాలు బంద్ అయిన వెంటనే ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తాం. అదొకటి. ఇంద్రవేల్ అమర స్తూపం అని చెప్పిన. అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే కిస్లాపూర్కి 15 కోట్లతో పెద్ద రోడ్ని శాంక్షన్ పెట్టుకున్నా.
అదేవిధంగా నా గ్రామానికి జైనూర్కి కనెక్టివిటీ, కుమ్రామేం జిల్లాకి కనెక్టివిటీ మనం ఆల్రెడీ ఘాట్ సెక్షన్లు కావచ్చు, ఇదంతా కూడా మనం రోడ్ని శాంక్షన్ పెట్టినాం. దాంతోపాటు నా నియోజకవర్గంలో 25 సంవత్సరాలకి వేసిన రోడ్డు ఇప్పటివరకు కూడా కనీసం రిపేర్లు చేయలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేయలేదు, కనీసం ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రంలో చేయాలి. ఈరోజు వడగం రోడ్ కావచ్చు, కెస్లాపూర్ నుంచి దస్నాపూర్ వరకు కావచ్చు, అదేవిధంగా ఈశ్వర్ నగర్ నుంచి దొండ గట్టెపల్లి వరకు కావచ్చు, ఏదా నుంచి నర్సాపూర్ బి వరకు కావచ్చు, ఇటు చాంద్రి కావచ్చు, అదేవిధంగా పులిమడగు నుంచి సాలవాడ కే కావచ్చు, ఎక్కడ కూడా రోడ్లని కనీసం పాత రోడ్లని రెన్యువల్ కూడా చేయలే. నేను రెన్యువల్ కోసం 36 కోట్లు నేను అనుమతులు తీసుకొచ్చాను. నా నియోజకవర్గం మొత్తం 36 కోట్లు. నాకు తెలిసి స్టేట్లోనో రెన్యువల్లో ఎంఆర్ఆర్లో నాకే అత్యధికంగా నిధులు వచ్చినాయి కావచ్చు. దాంతోపాటు సిఆర్ఆర్ రోడ్డు తీసుకొచ్చిన, దాంతోపాటు మొన్ననే ఎస్డిఎఫ్ కింద మళ్ళా ఇంకా డబ్బులు తీసుకొచ్చిన. అదేవిధంగా ఇంతకుముందే మీరు స్టార్టింగ్లో అడిగారు ఐటీఐ 4 దశాబ్దాలు అయింది ఐటీఐ కట్టి, మొత్తం మూస్తున్నాయి, పెచ్చులని కింద పడుతున్నాయి. కనీసం అక్కడ మీటింగ్ పెడదామంటే లేదు, చిన్న చిన్న రూమ్లు. అందుకే ఎమ్మెల్యేకి ఏంటి పిఓ గారు కూడా సపరేట్గా ఒక ఆఫీస్, బయట ఆఫీస్ ఉంది, కానీ నిజమైన బిల్డింగ్లో ఆఫీస్ అసలు లేనేలేదు. అలాంటి బిల్డింగ్ కోసం 15 కోట్లను రీసెంట్లీ రిలీజ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో 15 కోట్లు నిన్న కాదు మొన్ననే జీవో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ప్రతి వార్డులో కూడా విపరీతంగా రోడ్లు వెడల్పు చేయడం కావచ్చు, అన్ని రకాలుగా అదేవిధంగా అది చేసాం. దాంతోపాటు నా నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లు, అది కూడా మనకు శాంక్షన్ అయింది. దాన్ని కూడా త్వరలోనే మనం కట్టబోతున్నాం. దాంతోపాటు నా దగ్గర నిన్ననే నేను ఇనాగ్రేషన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు వర్చువల్గా హైదరాబాద్ కేంద్రంగా ఇనాగ్రేషన్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్. నా నియోజకవర్గంలో 2 ఉంటే 2కి శాంక్షన్ ఇచ్చేశారు. అంటే అర్థం చేసుకోండి, మిగతా హైదరాబాద్లో ఐటీ ఉంది, ఎక్కడ రాలి, మిగతా చాలా చోట్ల ఉన్నాయి ఐటీస్ ఇంకా, కానీ ఎక్కడ కాకుండా నా నియోజకవర్గంలో 2 ఐటీలు ఉంటే 2 ఐటీలు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మన అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా ఉపయోగకరమైనవి. నా విజన్ ఇంకొంది, ఖానాపూర్ కేంద్రంగా ఒక పెద్ద లైబ్రరీ కట్టాలి, ఇక్కడ ఉట్నూరు కేంద్రంగా ఒక పెద్ద లైబ్రరీ కట్టాలి. అదేవిధంగా ఉట్నూరుకు, ఇంద్రవెల్లికి, అదేవిధంగా కడెం అండ్ జన్నారంకి రోడ్ వెండింగ్ డివైడర్స్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఖానాపూర్లో కూడా గతంలో పెండింగ్ చేశారు, అనేక రకాల రీజన్స్ ఉన్నాయి. రోడ్ వెండింగ్ అయింది, కొంత ఆపేసింది, కోర్టు కేసు. అది కూడా ఇప్పటికీ నేను ఎవరైతే బాధితుల్లో వాళ్ళతో ఒక 4-5 సార్లు మాట్లాడినా, అధికారులతో 4-5 సార్లు మాట్లాడినా, ఖానాపూర్ని కూడా శుద్ధీకరణంగా తీర్చిద్దామే నా లక్ష్యం. నాకు ఏం అవసరం లేదు, ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ఎవ్వరు చేయని విధంగా చేయడమే ప్రధానమైన లక్ష్యం. ఉట్నూరు ఆసిఫాబాద్ రోడ్డు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపించింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేని పరిస్థితులు ఉన్నదని ఆరోపణ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? రోడ్ వేయించింది. ఎక్కడేసింది? ఇప్పుడు ఆసిఫాబాద్ వరకు వేసిన రోడ్డు బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసిందని కోవలక్ష్మి చెప్పి. కళలు కంటుర్రా, కళలో ఏమైనా ఊహించుకుంటుర్రా? రోడ్ ఎక్కడ కూడా వేయించలే. వాళ్ళ హయాంలో కూడా కేవలం తాత్కాలికంగా ప్యాచ్ వర్కే జరిగింది. నేను చెప్తున్నాం. కానీ ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఎందుకంటే రోడ్స్ అండ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మేము ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఆదిలాబాద్ ఏదైతే గుడిహత్నూరు నుంచి మొదలుకుంటే ఆసిఫాబాద్ వరకు కూడా 4 లైన్ కూడా ప్రపోజల్ ఉంది. 4 లైన్ కంటే బిఫోర్ మేము ఇప్పుడు చేసేది హ్యామ్ ప్రాజెక్ట్. హ్యామ్ ప్రాజెక్ట్లో మేము గుడిహత్నూరు టు ఆల్రెడీ ఆసిఫాబాద్ దాటి సిరిచెరువు అంటే లాస్ట్ సిర్పూర్ కాగజ్ నగర్ వరకు ఎంతో 100 చిల్లర ఎంతో కిలోమీటర్లు వస్తుంది. అది హ్యామ్ కింద పెట్టడం అనేది జరిగింది. 100% మా గవర్నమెంట్ హయాంలోనే ఇది డబుల్ లైన్ రోడ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళిపోతుంది. ప్రజెంట్ డబుల్ లైన్ కూడా లేదు, కాబట్టి దాన్ని డబుల్ లైన్ రోడ్ చేయబోతున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సరే, మరి వాళ్ళంతా కోవలక్ష్మి గారు అంతా మాట్లాడినప్పుడు వాళ్ళ హయాంలో ఏం చేశారు? 10 సంవత్సరాలు పెద్ద రోడ్ చేయొచ్చు కదా, మిగులు బడ్జెట్ కదా. ఇప్పుడు మేము లోటు బడ్జెట్లు ఉన్నాం, లోటు బడ్జెట్లోని మేము ఇన్ని చేస్తున్నాం. మరి వాళ్ళ హయాంలో ఏం జరిగింది? కాబట్టి నేను ఏమంటున్నానంటే, మాకు ఒక సమయం ఉంది. 2 సంవత్సరాలు అనేక స్కీమ్లను మేము ప్రవేశపెట్టినాం. ఇంకా మాకు 3 సంవత్సరాలు ఉంది. అదృష్టం కలిసి వస్తే మాకు ఇంకా 5-6 నెలలు పెరుగుతుంది కావచ్చు. జమిలీ ఎలక్షన్ దేశవ్యాప్తంగా వచ్చిందనుకో, ఒక 5 నెలలు నాకు తెలిసి పీరియడ్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మాకు 3 సంవత్సరాలు మేము బేత్రిని ఏమేమి చేయాలో అన్నీ కూడా చేసే బాధ్యత మాది. ఏం చెప్తారన్న, ఆర్టీవీ ద్వారా మీరు ఇంద్రవెల్లి కుటుంబాల నుంచి మొదలుకొని, ఇంద్రవెల్లి పోరాట కుటుంబాల నుంచి మొదలుకొని పోడు భూముల వరకు పోరాటం చేసే కుటుంబాలకు ఏం చెప్తారు మీరు? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాటిస్తే ఆ మాట కట్టుబడి ఉంటుంది. అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట చెప్పాడంటే ఆ మాటని తప్పకుండా నెరవేర్చే వరకు అతను వదలడు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే,
ఈరోజు ఈ ప్రాంత వాసుల్ని, ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అన్ని నిమ్న వర్గాలని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తూ వస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ చేస్తూ వస్తున్నాం. పోడు భూముల అంశం అయితేనేమి, ఇంద్రవీళ్ళ అమలు కుటుంబాలు అయితేనేమి, నా ప్రాంతానికి డెవలప్మెంట్ అయితేనేమి, ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి, అదనంగా ఇంకో స్కూల్ని ఖానాపూర్లో ఏర్పాటు చేయడానికి 100% దాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నియోజకవర్గానికి 2 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని పెడతామని మాట్లాడమని జరిగింది. అందుకే సెకండ్ ఫేజ్ కింద 100% అక్కడ ఖానాపూర్లు కూడా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని విద్య, వైద్య, వ్యవసాయ పరంగా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది. తప్పకుండా మీ తమ్ముడుగా, మీ బిడ్డగా ఈ ప్రాంతాన్ని ఒక బీదవాడిని ఈరోజు ఎమ్మెల్యేగా చేశారు. ఏ నమ్మకంతో అయితే నన్ను ఎమ్మెల్యే చేశారో అదే నమ్మకంతో మీరు నన్ను ఆశీర్వదిస్తుండండి. తప్పకుండా వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు కూడా అన్ని స్థానాలు, నా నియోజకవర్గంలో 7 మండలాలు జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ప్రతిదీ కూడా మేము 2 సంవత్సరాలు చెప్పిందే చూసే మీరు ఓట్లు వేయండి. మేమేదో అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పే పరిస్థితి కాదు. కొంతమంది మీకు ఈ ఎలక్షన్ టైంలో మాయమాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. 4000 చొప్పున పెన్షన్ ఏమైందని కొంతమంది అంటారు, లేకపోతే తులం బంగారం ఏమైందని మీ దగ్గర అంటారు. వారు అట్లా అడిగేటోళ్ళకి మీరు ఒకటే అడగండి, ఆ రోజులో మీరు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలే? దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలే? రైతులకు యూరియా డీపీలు ఫ్రీగా ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు? ఇంటికో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ కూడా అడగండి. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల అవకాశం ఉంది. కానీ మేము 2 సంవత్సరాలు ఇన్ని చేశామంటే మేము ఇచ్చే తులం బంగారం కావచ్చు, మేము ఇచ్చేటువంటి 4000 పెన్షన్ కావచ్చు, 100% మాకు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. లోటు బడ్జెట్ లేకపోతే నిజంగానే మేము 100 రోజులు ఇవన్నీ కూడా చేసి చూపెట్టే వాళ్ళం. కానీ లోటు బడ్జెట్ ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులున్నా ఒకటి కూడా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఒకటి చేస్తున్నాం. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు ఏదో ఒక రోజు 4000 చొప్పున పెన్షన్ని ఇచ్చడానికి నిర్ణయం తీసుకుంటాడు. ఏదో ఒక రోజు తులం బంగారం నిర్ణయం తీసుకోడు. ఎవరైతే ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద లేకపోతే నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ యొక్క ప్రచారాన్ని మీరు నమ్మకండి. తప్పకుండా మీ బిడ్డగా, ఈ ప్రాంత వాసిగా తప్పకుండా అన్ని రకాలుగా నేను ఇచ్చిన మాటకి, గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన మాటలకి మేము కట్టుబడి ఉంటాం. తప్పకుండా డెవలప్మెంట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మీ బిడ్డగా అది ఒక పేద బిడ్డ ఎమ్మెల్యే అయింది కాబట్టి గతంలో చెప్పిన విధంగా చెప్పిన పనులు చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఇంద్రవెల్లి అమరుల కుటుంబాల నుంచి పోడు భూముల రైతుల వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిన విధంగా మీ సమస్యను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని చెబుతున్న పరిస్థితి. అభివృద్ధి అంశంలో కట్టుబడి ఉన్న గ్రూప్ తగాదాలు నా దగ్గర లేవు, గ్రూపిజం నా దగ్గర లేదు. 1 and all ఓన్లీ సింగిల్ మ్యాన్, అది ఎమ్మెల్యే వెడుమ బొజ్జు అని చెబుతున్న పరిస్థితి. అభివృద్ధి అంశంలో కడెం ప్రాజెక్ట్ నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్ల వరకు ప్రతి అంశంలో కట్టుబడి ఉన్నా, పనిచేస్తున్నా. ఇప్పటికే ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని చెబుతున్న పరిస్థితి. అటు కవ్వాల అభయారణ్యంలో లారీ ఎక్కి ప్రయాణం చేసినప్పుడు 2 మంత్రులు, మళ్ళీ చెబుతున్నాను, 2 మంత్రులు చేయలేని పనిని నేను చేసినందుకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈరోజు స్వేచ్ఛగా హెవీ లారీలు కవ్వాల్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నాయని ఎమ్మెల్యే వెడుమ బొజ్జు RTV ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి. సుమంతో రవినాయక్, RTV ఆదిలాబాద్ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.